1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వెనుక అసలైన ఆర్కిటెక్టుగా మన్మోహన్ సింగ్ పేరు పొందారు. పివి సర్కారులో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన సేవలు అందించారు. కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితులు కావడం దేశ ఆర్థిక చరిత్రకే ఒక మలుపుగా నిపుణులు చెబుతుంటారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్న టైంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మన్మోహన్ సింగ్. రుణాల చెల్లింపులు, ఫారిన్ రిజర్వులను బ్యాలెన్స్ చేస్తూ పరిస్థితిని గాడిలో పెట్టారు. ఇక ఎకానమీని పరుగులు పెట్టించేందుకు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు మన్మోహన్ సింగ్. ఇందులో భాగంగా ప్రైవేటైజేషన్ను ప్రోత్సహించారు. భారత్ను గ్లోబల్ మార్కెట్ల చెంతకు చేర్చారు. దేశం దివాలా తీసే పరిస్థితి నుంచి ఆయన గట్టెక్కించారని, దేశ ఆర్థిక గమనాన్నే మలుపు తిప్పారని విశ్లేషకులు చెబుతుంటారు. 2004 నుంచి 2014 వరకు రెండుసార్లు ప్రధానిగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి సంకీర్ణ సర్కారుకు మన్మోహన్ సింగ్ నాయకత్వం వహించారు. ఇక ప్రధానిగా మన్మోహన్ హయాంలో దేశం ఆర్థికంగా అనూహ్య వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలబెట్టింది. అమెరికాతో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న అణు ఒప్పందం ఖరారు కావడం మన్మోహన్ ప్రభుత్వం సాధించిన మరో ఘనతగా నిలిచింది. 123 అగ్రిమెంటుగా పిలిచే యుఎస్ ఇండియా సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంటుపై నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం పౌర, మిలిటరీ అణు కేంద్రాలను వేరువేరుగా నిర్వహించుకునేందుకు, పౌర అణు కేంద్రాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీలు చేసేందుకు భారత్ అంగీకరించింది. దీంతో భారత్కు అణు ఇంధన రంగంలో పూర్తి సహకారం అందించేందుకు అమెరికా ఒప్పుకుంది. ఇక ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియంత్రణ కోసం మోదీ సర్కార్ తెచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై నిరుడు ఆగస్టు 7న రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించారు. మన్మోహన్ సింగ్ కు అప్పుడు 90 ఏళ్లు. ఆ టైంలో వీల్ చైర్లో రాజ్యసభకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు మన్మోహన్ సింగ్. It's for me a rare honor. And it's a sentimental journey to my youth. I am what I am because of what I learned at Cambridge. So that's a debt I can never repay in full measure. I think certainly among these young people, so many bright faces, I think one feels, hopeful about our country's future when I meet so many young Indian minds, all bullish on the prospects of our country. డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్లో గహ్ అనే ప్రాంతంలో జన్మించారు. 1947లో దేశ విభజన తరువాత ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది. 1958 సెప్టెంబర్ 14న గురుశరణ్ కౌర్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఉపేందర్, దామన్, అమృత్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మన్మోహన్ సింగ్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఆయన్ను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో BA డిగ్రీ, 1954లో అదే వర్సిటీ నుంచి MA పట్టా పొందారు. తరువాత కేంబ్రిడ్జ్ నుంచి ట్రైపోస్, 1962లో ఆక్స్ఫర్డ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. హోనరీస్ కాసా నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ సాధించారు. 1957 నుంచి 1959 మధ్య ఎకనామిక్స్లో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు. 1959 నుంచి 63 మధ్యలో రీడర్గా వ్యవహరించారు. 1963-65 మధ్యలో పంజాబ్ వర్సిటీ చండీగఢ్లో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పారు. మన్మోహన్ సింగ్ 1963 నుంచి 1971 వరకు తాను చదివిన పంజాబ్ వర్సిటీతో పాటు ఢిల్లీ స్కల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. 1971లో వాణిజ్య శాఖలో ఎకనామిక్స్ అడ్వైజర్గా చేరారు. 1973లో ఆయనకు ప్రమోషన్ వచ్చింది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఆ తరువాత UNCTAD సెక్రటరియేట్లో పనిచేశారు. 1982 నుంచి 85 వరకు RBI గవర్నర్గా విధులు నిర్వహించారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు చూశారు. 1991-96 మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇక 2004 మే 22న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇక మొదటి హిందూయేతర ప్రధానిగా రికార్డ్ క్రియేట్ చేశారు. 2009 మే 22న రెండవసారి దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 2014 వరకు ప్రధానిగా సేవలందించారు.
ఇక మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలకు భారత ప్రభుత్వం 1987లో ఆయన్ను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డును అందుకున్నారు. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు వచ్చింది. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్, సెంట్రల్ లండన్లోని సెయింట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ దక్కాయి. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో మన్మోహన్కు చోటు లభించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాలలో, అంతర్జాతీయ సంస్థలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1993లో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, 1993లో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్కు ఆయన నాయకత్వం వహించారు. ఇక డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1998 నుండి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004 జనవరి ఎన్నికల తరువాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 22 మే 2004న ప్రధాని పదవిని స్వీకరించారు. 2009 మే 22న రెండోసారి ప్రమాణం చేశారు మన్మోహన్ సింగ్. Singh ji, as a economist, as a Reserve Bank governor, advisor, and also finance minister, as a prime minister, वो देश के लिए बहुत काम किया है. स्पेशली इकोनॉमिकल रिफॉर्म्स जो देश में लाए हैं वो बहुत कमिटमेंट के साथ, विश्वास के साथ वो निर्णय लिया है. और जो मनमोहन सिंह जी जो साहस निर्णय के लिया, और जब पीवी नरसिम्हा राव प्रधानमंत्री थे उनको पूरा अधिकार दिया था इस विषय पर. इसके कारण देश जो इकोनॉमिकल क्राइसिस आप अलग अलग देशों में देख रहे, वो स्थिति देखते हुए जो मनमोहन सिंह जो निर्णय के कारण आज एक स्टेबल इकोनॉमिकल सिचुएशन भारत में, इसका एक फाउंडर जो मनमोहन सिंह जी भी थे. कैबिनेट की मिनिस्टर थी, मगर उससे भी ज़्यादा मैं मनमोहन सिंह जी एक आदर्श महान पुरुष के नाते उनको खो दिए, ये मुझे बहुत अफसोस लगती है. क्योंकि कई बार हम अपने आप में जब गुरूर होती थी या कुछ होती थी, हम सोचते थे कि मनमोहन सिंह जी इतने हम्बल है, इतने ये हैं. और इससे सबक क्या सीखना है कि इट डजंट मैटर बाहर रोल्स रॉयस गाड़ी हो, वो सर पे सोने का मुकुट हो, तुम दिन में कुछ भी करो, वास्तव में वो जो डिग्निटी और वो जो ह्यूमिलिटी उनकी थी, सबसे कीमती क्वालिटीज़ उनके वो थे. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు ఆయన బంధువు అమర్జిత్ సింగ్ కోహ్లీ. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకునేవారని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ సాదాసీదా జీవితాన్నే గడిపారన్నారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో మన్మోహన్ సింగ్తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఆయన బంధువు అమర్జిత్ సింగ్ కోహ్లీ. और बचपन से ही लेके आज तक वो हमारे यहाँ उनका आना जाना था, बहुत प्यार था और बहुत आशीर्वाद देते थे. और मेन वो पढ़ाई पे जोर देते थे. हर एक बच्चे को, हमको भी, सबको कहते थे कि पढ़ाई लिखाई करो. और उनका सारा जीवन सादगी में गुजरा. रात की कोई रोटी हो, सवेर की कोई दाल हो, बस उनसे उनका ब्रेकफास्ट हो जाता था. उनके जीवन में कोई दिखावट वाला कोई काम नहीं था. वो जैसे ही पता लगा टीवी के माध्यम से, एकदम हम शौक लगा सारे परिवार को कि ये कैसे हो गया. लेकिन ईश्वर की जैसे मर्जी हो उसके अनुसार ही चलना पड़ता है. ईश्वर उनको अच्छी जगह स्थान दे, यही हमारी मनोकामना. देहरादून आते जाते रहते थे, लेकिन वो बताते कम थे. आते थे और वो मिल के चले जाते थे. कभी डोई वाला आ जाते थे, कभी यहाँ, कभी भाई साहब के हम ही आ जाते थे. तो बस आना जाना लगा ही रहता था.